హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? నిన్న నా బర్త్‌డే అని అందరూ కింద కామెంట్ సెక్షన్‌లో విషెస్ చెప్పారు. సో, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే. ఇవాల్టి రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? వాళ్ళేమన్నా మారి మీ లైఫ్‌లోకొస్తారా? అంటే మీకు ఈ ఈ పర్సన్‌కి ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చుండొచ్చు. మా ఇద్దరికీ కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ, మాటలు డిఫరెన్సెస్ కానీ వచ్చి ఇద్దరు సెపరేషన్ అయ్యి కొంత టైం అయ్యుండొచ్చు. ఆ మనిషి మళ్ళీ మారి మీకోసం వస్తారా? లేకపోతే ఇంకా మీరే మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలా? లేకపోతే వేరే పర్సన్‌ని చూసుకోవాలా? లేకపోతే మీ లైఫ్ మీరు చూసుకోవాలా? ఆ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఉందా? చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే. మీరు మీ పర్సన్ కోసం అంటే ఇది వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, సో ఎవరి గురించి ఆలోచించి ఈ వీడియో చూస్తుంటే ఆ పర్సన్ కోసం అనుకోండి. లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్. మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారా? మీరు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారా? అలా. సో, ఎవరి కోసం చూస్తుంటే వాళ్ళ కోసం అనుకోని ఈ వీడియో చూడండి. ఓకే. మీరు మళ్ళీ లవర్స్ కోసం చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చేయట్లేదు. సో, మీ క్రష్ గురించి ఆలోచించి చూస్తున్నారా? సో, అది మీ డెసిషన్ అనమాట. ఎవరి గురించి ఆలోచించి చూస్తూ ఉంటే వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే. వెయిట్ చేయాలా? ఈ పర్సన్ కోసం మూవ్ ఆన్ అవ్వాలా? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము ఫస్ట్. ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? గ్రాటిట్యూడ్. ఓం నమః శివాయ. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ ఈ వీడియో ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. మన రీడింగ్స్ అంతా యాక్యురేట్‌గా ఉన్నాయి అని. వాళ్ళ ఫీలింగ్స్ మొండిగా ఉంటున్నారు. నేనే ఎందుకు చెప్పాలి? నేనే ఎందుకు తగ్గాలి? అనే వాళ్ళకి ఇష్టముంది మీరంటే. ఇష్టముంది కానీ మొండిగా ఉంటున్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట వింటున్నారు. అందుకే మీకు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ అంటే ఈ పర్సన్‌కి చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అందుకే మీరంటే ఇష్టమున్నా కూడా తన ఇష్టాన్ని లోపల దాచేసుకొని బయటికి ఏమంటారు గంభీరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. హ్యాపీగా ఉంటున్నానని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే మీకెక్కువ ఇంపార్టెన్సా? ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్సా అనే క్వెషన్ వస్తే ఈ పర్సన్ ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తను తను బాధపడినా ఇష్టమే కానీ ఫ్యామిలీని నలుగురు ఎవరైనా తక్కువ చేస్తే గనక ఈ పర్సన్ తీసుకోలేరు. నేను నా ఇష్టాన్నైనా చం ఆహ్, నా ఇష్టాన్నైనా పక్కన పెట్టేసి నా ఫ్యామిలీ కోసం ఉంటాను అనేంత మొండి పర్సన్.
అది అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరైనా సరే, వైఫా, హస్బెండా ఎవరైనా సరే. క్రషా అలా. కానీ ఈ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇటు మీరు కావాలనిపిస్తుంది, ఫ్యామిలీ కావాలనిపిస్తుంది. మధ్యలో ఇరుక్కుపోయారు. చూడండి. ఇది. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఓకే. మీరా? ఫ్యామిలీనా? అనే క్వెషన్‌కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండూ కావాలి. ఓకే. సో, డిస్టెన్స్ పెరిగింది మీ మధ్య. డిస్టెన్స్ చాలా ఎక్కువైపోయింది. బ్రేకప్ అయిపోయింది. కానీ ఇంకా ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. ఎంత దూరం పెరిగిపోయినా, ఎంత బ్రేకప్ అయిపోయినా ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరిపైన ఒకరికున్న ఫీలింగ్స్ అంతే ఉన్నాయి. ఓకే. దూరం అయితే పెరిగిపోయింది. డిస్టెన్స్ అయితే పెరిగిపోయింది మీ ఇద్దరి మధ్య. ఎందుకని? వాళ్ళ మొండితనము, ఈగో యాటిట్యూడ్ వల్లే మీ మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? చూద్దాం. ఈ పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటి? బాధ అండి. తనకి ఇష్టం ఉంది. చూడండి. లవ్ సింబల్. తనకిష్టం ఉంది. ప్రేమ ఉంది. కానీ ఇష్టం లేకపోయినా భారంగా మీ లైఫ్ నుంచి వాక్ అవే చేశారు. వెళ్ళిపోయారు ఫ్యామిలీ కోసమని. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు. చాలా స్ట్రెస్, ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తన పైనే ఉన్నాయి. సో, బా గొడవలు జరుగుతున్నాయి. ఫైట్స్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఫ్యామిలీకి, ఇతనికి మధ్య కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. ఓకే. మైండ్ అంతా ఈ పర్సన్‌కి చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇంటెన్షన్ ప్రెజెంట్. మీతో ఒకసారి మాట్లాడాలి. నేను నా ఫ్యామిలీతో కూడా హ్యాపీగా లేను. ఫ్యామిలీ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్‌తో కానీ ఇలా. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్, చాలా బర్డెన్స్, రోజు ఏడవడం, బాధపడడం. ఇలా ఎందుకుంది నా లైఫ్ అని ఏడవడం, బాధపడడం. అక్కడ కూడా గొడవలు. ఇలా ఉంది. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీతో ఒకసారి మాట్లాడాలి. మీ వాయిస్ వినాలి. ఇది వాళ్ళ ప్రెజెంట్ ఇంటెన్షన్. యాహ్! కొంతమందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ అందరికీ అని నేను చెప్పను. సో, కాల్ వస్తుంది అని నాకు ఇక్కడ రీడింగ్‌లో వచ్చింది. సో, అది మీరు క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ కాల్ వచ్చే ఛాన్స్ లేకపోయినా సరే, అది మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల, పాజిటివ్‌ని క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్‌లో కూడా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ పర్సన్ మారి మళ్ళీ ఈ రిలేషన్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? మళ్ళీ మీతో మాట్లాడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ బానే ఉంటుంది. సక్సెస్.
ఫ్యూచరు బానే ఉంటుంది కానీ, లైక్ ఒకరికొకరు టైం ఇచ్చుకోవడంలో కానీ, ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరూ కలిసే ఉంటారు. బానే ఉంటుంది. ఫ్యూచర్ అంతా బానే ఉంటుంది. కానీ, ఇద్దరు ఒకరికొకరు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, ఒకరినొకరు మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరిగిపోవడము. అండ్ ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న కూడా అయ్యుండొచ్చు. అంటే ఇన్ ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ లేకపోవడం, ఇమ్మెచ్యూరిటీ వల్ల డిస్టర్బెన్సెస్ రావడం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ రిలేషన్ అయితే మాత్రం బానే ఉంటుంది ఫ్యూచర్‌లో. మేబీ ఈ పర్సన్ చేంజ్ అయ్యి వస్తే గనక ఫ్యూచర్‌లో బానే ఉంటుంది. ఓకే. సో, చూద్దాము. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చెయ్యాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? స్ట్రెంగ్త్, వీల్, ఏస్ ఆఫ్ కప్స్. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ వెయిట్ చెయ్యాలా? మూవ్ ఆన్ అవ్వాలా? అంటే మీకు ధైర్యం ఉండి తన కోసం ఎంత కాలమైనా ఎదురు చూడగలను అని అనుకుంటే, మీ లక్ చేంజ్ అయ్యే వరకు, మీ టైం చేంజ్ అయ్యే వరకు ఈ పర్సన్ కోసం ఎదురు చూడండి. నాకంత ప్రేమ ఉంది. తన కోసం ఎంత కాలమైనా ఎదురు చూసేంత ప్రేమ ఉంది. నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా సరే, ఈ పర్సన్ కోసం నేను నిలబడగలుగుతాను. నా టైం చేంజ్ అయ్యే వరకు, నా లక్ చేంజ్ అయ్యే వరకు నేను ఎదురు చూడగలను అనుకుంటే గనక, ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వలేను. బికాజ్ నాకంత ప్రేమ ఉంది. నేను ధైర్యంగా ఈ పర్సన్ కోసమే ఉండగలను, నిలబడగలను అనుకుంటే గనక, మీకు టైం చేంజ్ అయ్యే వరకు, ఆ పర్సన్ చేంజ్ అయ్యే వరకు ఉంటే గనక సక్సెస్ అవుతుంది మీ రిలేషన్. ఓపిక అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రెజెంట్ ఈ పర్సన్ కొంచెం మనీ పరంగా గ్రోత్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ మీరు లేని లోటు మాత్రం స్టిల్ ఈ పర్సన్‌కి అలాగే ఉంది. చాలా ఒంటరిగా ఉంటున్నారు. లోన్‌లీ ఫీల్ అవుతున్నారు. ఆ లోన్‌లీనెస్ ఎలా చేయాలి అర్థం గాక ఆహ్, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మనీ సంపాదించాము. సో, సో దట్ ఈ పెయిన్ నేను మర్చిపోవచ్చు అన్నట్టుగా ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ పర్సన్‌ని మర్చిపోవచ్చు. ఎందుకంటే నేను ఫ్యామిలీ కోసం తనని దూరం పెట్టాను కదా! మళ్ళీ తిరిగెళ్తే బాగోదు. సో, మనీ ఉంటే నేను హ్యాపీగా ఉండగలను. బికాజ్ మనీకున్న వాల్యూ లవ్‌కి లేదు, ఇవ్వలేను అనే మెంటాలిటీ అనమాట వాళ్ళది. ఓకే. ఈ పర్సన్ ఛానెల్ ద్వారా మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాము. ఐ హ్యాడ్ గ్రోన్ ఎ లాట్ సిన్స్ వి సెపరేటెడ్. మనిద్దరము విడిపోయిన తర్వాత నుంచి నేను చాలా తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను నా లైఫ్‌లో అంటున్నాడు. అంటే ఎవరితో ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అనేది ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఒక పర్సన్‌ని మనం నమ్మొచ్చు? ఇలా ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్ ఐ నీడ్ టు వర్క్ ఆన్. నాకు చాలా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన నేను టైం
దానికి నేను టైం ఇస్తున్నాను. వాటిని నేను క్లియర్ చెయ్యాలి ఫస్ట్. అవి నేను సరి చేసుకోవాలి అంటున్నారు. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. వాళ్ళకి ఆప్షన్ లేదంట. అందుకే మిమ్మల్ని వదిలేశారు. అంటే వాళ్ళని ఎమోషనల్‌గా అలా ఫ్యామిలీ వాళ్ళు అలా అలా ఏమంటారు బ్లాక్‌మెయిల్ అలా చేశారు. ఇంకేం చేస్తారు ఎవరైనా? ఇంకో ఆప్షనే లేదు. అది. అందుకే మిమ్మల్ని వదులుకోవాల్సొచ్చింది అంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకు ఎంతమందికి రిసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకా డీటెయిల్‌గా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్‌కి నాకు మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే. పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి, పెయిడ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.